ఆ మాజీ మంత్రి చుట్టూ కేసులు ఉచ్చు బిగుస్తోందా? వరుసగా కోర్టు వివాదాల కేసులో ఆయనకు రిమాండ్ విధిస్తుండటంతో ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారా? జైలు నుంచి విచారణకు హాజరయ్యే ప్రతిసారి ఆ మాజీ మంత్రి చిరునవ్వుకు అర్థమేంటి? దాదాపు నెల రోజుల నుంచి ఆయన జైల్లో ఉన్నా అధినేత జగన్ ములాఖత్ కాకపోవటం వెనుక ఆంతర్యమేమిటి? జిల్లా అధ్యక్షుడు హోదాలోని ఆ మాజీ మంత్రి జైల్లో ఉంటే జిల్లాలో పార్టీని నడిపించే బాధ్యత ఎవరు తీసుకోకపోవటానికి కారణాలేంటి? ఇదే ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్గా ఆ మాజీ మంత్రి అరెస్ట్ జిల్లా రాజకీయాల్లో పెద్ద చర్చకే దారితీశాయి. ఇంతకీ ఆ మాజీ మంత్రికి బెయిల్ వస్తుందా? జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ కడప తర్వాత కంచుకోటగా పిలుచుకునే జిల్లా నెల్లూరు జిల్లా. వైసీపీ ఏర్పడినప్పుడు ఈ జిల్లా నుంచి ఎక్కువ మంది నేతలు జగన్మోహన్ రెడ్డి వెనుక నడిచారు. ఓ దశలో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అలాంటి జిల్లాలో ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. ముఖ్యంగా మాజీ మంత్రి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి చుట్టూ కేసులో ఉచ్చు బిగుస్తోంది. అక్రమ మైనింగ్ కేసులో కాకాణిని అరెస్ట్ చేసిన పోలీసులు వరుసగా మిగిలిన కేసులను బయటకు తీస్తున్నారు. ఇప్పటికీ 4 కేసుల్లో కాకానికి కోర్టు రిమాండ్ విధించింది. తరచుగా ఒక్కో కేసులో కోర్టు రిమాండ్ విధిస్తూ వస్తోంది. దీంతో కాకాని అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కాకానిపై అనేక కేసులు నమోదయ్యాయి. వైసీపీ అధికారంలో ఉండగా నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలోని రుస్తుం మైన్స్లో అక్రమంగా వైట్ క్వార్ట్జ్ ని దేశ విదేశాలకు తరలించేశారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కాకానిని A4 నిందితుడిగా చేర్చి కేసులు నమోదు చేశారు. అదే సమయంలో ఆ మైన్స్ వద్ద జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేలుస్తున్నారట. వాటి ధాటికి తమ నివాసాలు కూలుతున్నాయని స్థానిక గ్రామాలకు చెందిన గిరిజనులు కాకానికి మొరపెట్టుకుంటే వారిపై ఆయన దూషణలకు దిగారని ఆరోపణలున్నాయి. అంతేకాకుండా దాడికి పాల్పడ్డారంటూ మరో SC/ST అట్రాసిటీ కేసు పొదలకూరులో నమోదైంది. ఈ 2 కేసులపై కాకానికి వరుస నోటీసులు ఇచ్చిన పోలీసులు ఆయన స్పందించలేదు. దీంతో లుకౌట్ నోటీసులు, అరెస్టు వారెంట్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మే నెల 25న అరెస్ట్ చేసి 26వ తేదీన వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. దీంతో ఆ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఇక అక్కడి నుంచి కాకానిపై వరుస కేసులు నమోదవుతూ వస్తున్నాయి. వైసీపీ హయాంలో వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి భారీ ఎత్తున అక్రమంగా గ్రావెల్ తరలి వెళ్లిపోయిందని, ఆ సమయంలో ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి ఈ గ్రావెల్ను తరలించారంటూ మరో కేసు నమోదైంది. దీనిపై బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో సిట్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనిపై విచారణ జరిపిన పోలీసులు కాకానికి కస్టడీలోకి తీసుకోవాలని పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ కేసులోనూ కాకానికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఇక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసభ్య పదజాలంతో పోస్టింగులు పెట్టి ఫోటోలు మార్ఫింగ్ చేశారంటూ గుంటూరులో కేసు నమోదైంది. దీనిపై సిఐడి విచారణ చేపట్టింది. ఆ కేసులోనూ కాకానికి 14 రోజుల పాటు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఇక కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో అక్రమంగా టోల్గేట్ ఏర్పాటు చేసి లారీల నుంచి నగదు వసూలు చేస్తున్నారంటూ ముత్తుకూరు పిఎస్లో మరో కేసు నమోదైంది. దీంట్లోనూ విచారణ చేపట్టింది. మరో 14 రోజులు కాకానికి రిమాండ్ విధించింది జిల్లా మెజిస్ట్రేట్. ఇవి కాక వెంకటాచలం మండలంలోని కనుపూరు చెరువు నుంచి అక్రమంగా గ్రావెల్ తరలించారనే కేసు ప్రస్తుతం కొనసాగుతోంది. ఇలా వరుస కేసులు కాకానిని చుట్టుముట్టాయి. 4 కేసుల్లో ప్రస్తుతం ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఈ క్రమంలో కాకాని అనుచరులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు జిల్లా వైసీపీలో కూడా కలకలం రేగింది. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకు వెళ్లిన తర్వాత పార్టీని పట్టించుకునే నాయకత్వం కరువైంది. కాకానిపై కేసులు నమోదైన మొదట్లో హడావుడి చేసిన జిల్లా నేతలు ఆ తర్వాత మొహం చాటేశారని టాక్. జిల్లాకు చెందిన సీనియర్ నేతలు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు ఏదో తూతూ మంత్రంగా కాకాని నివాసానికి వెళ్లి పరామర్శించి వచ్చేశారు. అటు రాష్ట్ర నాయకత్వంలో సజ్జల పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డితో పాటు ఒకరిద్దరు సీనియర్ నేతలు వచ్చి కాకానితో ములాఖత్ అయ్యారు.
అయినప్పటికీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాకానితో ములాఖత్ కాకపోవడం జిల్లా పార్టీ శ్రేణుల్లో కొంత నిరాశ కలిగిస్తోంది. ముఖ్యంగా కాకాని అనుచరులు ఈ విషయంలో కొంత ఆందోళన చెందుతున్నారట. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన సమయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఏకైక నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అని, అందువల్లే ఆయనపై ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఆయన్ను కష్టకాలంలో వైసీపీ రాష్ట్ర అధిష్టానం వదిలేసిందని కాకాని వర్గంలో చర్చ జరుగుతోంది. అటు జిల్లాలో వైసీపీకి బలమైన క్యాడర్ ఉంది. ఈ క్యాడర్ను నడిపించేందుకు జిల్లాలో ఒక్క సీనియర్ నేత కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. తొలి నుంచి నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డికి మంచి పేరు ఉంది. అందరి నేతల్ని కలుపుకోవడం, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించడం, ఇవన్నీ కాకానికి కొంత ప్లస్గా ఉండింది. అయితే ఆయన జైలుకు వెళ్ళాక జిల్లాకు చెందిన నేతలు కాకాని వర్గాన్ని పట్టించుకోవడం లేదని ఆ పార్టీ శ్రేణుల్లో వస్తోన్న ఆవేదన. దాదాపు నెల రోజుల నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనను అక్రమంగా మైనింగ్ కేసులో 3 రోజుల పాటు కృష్ణపట్నం పోర్టు పిఎస్లో విచారణ జరిపారు. 2 సార్లు జిల్లా న్యాయస్థానానికి, ఒకసారి రైల్వే కోర్టుకు కాకానిని తీసుకొచ్చారు. ఆ సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి చిరుమందహాసం చేస్తూ కనిపించారు. ఆ నవ్వుకు అర్థమేంటని జిల్లా పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కాకానిపై వరుస కేసులు పెట్టడం, ఇప్పటికే 4 కేసుల్లో ఆయన్ను రిమాండ్ విధించడంతో ఆయా కేసుల్లో కాకానికి బెయిల్ వస్తుందా, మరికొంతకాలం ఆయన్ను జైల్లోనే ఉంచబోతున్నారా అనే ప్రశ్నలు కాకాని వర్గంలో టెన్షన్కు గురి చేస్తున్నాయి. మరోవైపు ఆయన కుమార్తె పూజితారెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కార్యకర్తలకు తమ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆయా కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వస్తుందా, లేక మరికొన్ని కేసులు ఆయనపై నమోదవుతాయా? వైసీపీ అధినేత జగన్ కాకానితో ములాఖత్ అవుతారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.